ఒక సినిమా టికెట్ కొనడానికి కూడా ఆలోచించేవారు ఉన్నారు. ఒక ఓటీటీ సబ్స్క్రిప్షన్ మధ్యతరగతి కుటుంబానికి భారంగా ఉంటుంది. సో మేం మీకోసం వచ్చాం. మా పేరు మా ముఖం మీకు తెలవదు. నేను డబ్బు కోసం రాలేదు, ఫేమ్ కోసం కూడా రాలేదు. ఐబొమ్మ ఫౌండర్ ఇమ్మడి రవిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్నో రోజుల నుండి వెతికినా దొరకని మనిషి, ఎంతో డబ్బు పెట్టినా దొరకని మనిషి, అసలు ఎలా ఉంటాడో కూడా తెలియని వ్యక్తి ఒకేసారి వీరికి ఎలా దొరికేశాడు? ఎలా అనుకుంటున్నారా? భార్య చేసిన ద్రోహానికి కాదు వెన్నుపోటుకి దొరికేశాడు. ఈ ఇమ్మడి రవి ఇండియా వస్తున్నాడు అని పోలీసులకు హింట్ ఇచ్చి మరీ అరెస్ట్ చేయించింది ఇతడి భార్య. అసలు ఏం జరిగింది? ఎందుకు సొంత భార్య పట్టించేసింది? అండ్ ఈ ఇమ్మడి రవి అంటే ఎవరు? అండ్ ఈయన ఇన్ని కోట్ల మంది అభిమానాన్ని ఎలా సంపాదించుకున్నాడు? అన్నీ తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. ప్రతి ఒక్కరూ ఎంత గొప్పవారైనా సరే ఎక్కడో ఒక చోట ఒక చిన్న తప్పైనా చేస్తారు. ఈ రవి కూడా అదే చేశాడు. అదే రవి ప్రేమలో పడ్డాడు, పెళ్లి చేసుకున్నాడు, సెట్ అవ్వక విడాకులు తీసుకోవాలి అనుకున్నాడు, అరెస్ట్ అయ్యాడు. ఇతడి భార్య ఇతన్ని అరెస్ట్ చేయించింది. ఇలా అరెస్ట్ అయిన వెంటనే ఇతని దగ్గర ఉన్న హెచ్డి ప్రింట్స్, హార్డ్ డిస్క్లు, కోట్ల క్యాష్ను సీజ్ చేశారు. ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాల ప్రొడ్యూసర్స్ ద్వారా 40 కేసెస్ ఈయన పైన నమోదయ్యాయి. ఇతని వల్ల తెలుగు ఫిలిం ఛాంబర్ అండ్ ప్రొడ్యూసర్స్ కోట్లలో నష్టపోయారు. దాదాపు 24,000 కోట్లు నష్టపోయారట. అయితే ఐబొమ్మ రవి ఇస్తున్న క్లారిఫికేషన్, సినిమా హీరోలు కోట్లలో రెమ్యునరేషన్ పెంచేశారు, ఫారెన్ లో సాంగ్స్ షూట్ చేస్తున్నారు, సినిమా బడ్జెట్ లో హీరో, డైరెక్టర్ వీళ్లకే ఎక్కువ మోతాదులో బడ్జెట్ ఖర్చు అవుతుంది. దీన్ని జస్టిఫై చేయడానికి టికెట్ ప్రైజెస్ ను పెంచుకుంటూ పోతున్నారు. ఈ మాఫియాకు వ్యతిరేకంగా తిరగబడ్డాను అని ఐబొమ్మ రవి అంటున్నాడు. ప్రజలకు ఫ్రీగా సినిమా రిలీజ్ చేసి సంఘసేవ చేస్తున్నాను, దిస్ ఈజ్ ఏ సోషల్ సర్వీస్ అని ఐబొమ్మ రవి అంటున్నాడు. ఐబొమ్మ రవి హీరోనా విలనా అనేది మాట్లాడుకుందాం. ఐబొమ్మ రవి ఎలా ఫిలిమ్స్ ను హ్యాక్ చేశాడు, ఎక్కడ పోస్ట్ చేసేవాడు, ఎలా డబ్బులు సంపాదించేవాడు, ఇతన్ని ఎందుకు ఇన్ని రోజులు పట్టుకోలేకపోయారు, ఆఖరికి ఎలా పట్టుకున్నారు, ఐబొమ్మ ఇంత ఫేమస్ ఎలా అయింది అంటే అది ఇయర్ 2019-20. రవి ఐబొమ్మ అనే పైరసీ వెబ్సైట్ ను అప్పుడే స్థాపించాడు. న్యూ మూవీస్, డబ్బింగ్ మూవీస్ రిలీజ్ అయిన రోజే టెలిగ్రామ్ లో ఐబొమ్మ వెబ్సైట్స్ లో పెట్టేసేవాడు. కొన్ని మూవీస్ అయితే రిలీజ్ కాకముందే ఐబొమ్మలో రిలీజ్ అయిపోయేవి. అండ్ మొబైల్స్ లో కూడా ఈజీగా డౌన్లోడ్ చేసే విధంగా ఉండేది. ఫైల్ సైజ్ కేవలం 400 నుండి 700 MB మాత్రమే ఉండేది. కాబట్టి ఈజీగా డౌన్లోడ్ చేసుకునేవారు. మొబైల్లోనే మూవీస్ను చూసుకునేవారు. 2021లో ఐబొమ్మ చాలా ఫేమస్ అయిపోయింది. టెలిగ్రామ్లో అన్ని కొత్త మూవీ లింక్స్ వచ్చేసేవి. సైబరాబాద్ పోలీసులకు దొరకకుండా కొత్త డొమైన్స్ను వాడేవాడు. ఇలా మిర్రర్ డొమైన్స్ వచ్చేసేవి. 2022లో ఐబొమ్మ ఇంటర్నేషనల్కి వెళ్ళింది. ఫ్రాన్స్, జర్మనీ, కరేబియా దీవుల్లో ఫారెన్ దేశాల నుండి మూవీస్ను అప్లోడ్ చేయడం మొదలుపెట్టింది. వెబ్ సిరీస్, హిందీ, తెలుగు మూవీ ఇలా అన్ని మూవీస్ను కవర్ చేశాడు. ఇయర్ 2023లో ఎప్పుడైతే మూవీ బడ్జెట్ పెరిగి టికెట్ ధరలు పెరిగిపోయాయో ప్రీ రిలీజ్, ఫ్యాన్ షో అని చెప్తూ 100లో ఉన్న టికెట్ రేట్స్ని వేలల్లో పెంచేశారు. ఆ టైంలో ఐబొమ్మ 4K పైరసీ సినిమాతో నెట్లో పెట్టడం మొదలుపెట్టింది. స్లోగా ఐబొమ్మ క్రైమ్ బిజినెస్ నుంచి బ్రాండ్గా మారింది. ఈ ఐబొమ్మకి సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉండేది. ముఖ్యంగా స్టూడెంట్స్లో ఐబొమ్మపై చాలా క్రేజ్ పెరిగిపోయింది. దేశవ్యాప్తంగా సైబరాబాద్ పోలీసులు యాక్టివేట్ అయ్యారు. తెలంగాణ సైబరాబాద్ పోలీసులకు తెలుగు ప్రొడ్యూసర్స్ ద్వారా కంప్లైంట్స్ నమోదయ్యాయి. పైరసీ కారణంగానే మేము నష్టపోతున్నాము, పైరసీ మమ్మల్ని చంపేస్తుంది అని వేడుకున్నారు. ఐబొమ్మ కారణంగానే 24,000 కోట్ల రూపాయలు నష్టపోయారు. చిరంజీవి గారు, నాగార్జున గారు, నాగ చైతన్య, మహేష్ బాబు ఇలా పెద్ద హీరోలు ఐబొమ్మకు వ్యతిరేకంగా కంప్లైంట్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఇయర్ 2023లో ఫిలిం ప్రొడ్యూసర్స్ పైరసీని అంతం చేయాలి అని సైబరాబాద్ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం మొదలుపెట్టారు. దాదాపుగా 40 కంప్లైంట్స్ నమోదయ్యాయి. వీరి యొక్క యాక్షన్స్కు కౌంటర్ ఇవ్వడానికి ఐబొమ్మ ద్వారా ఒక అఫీషియల్ లెటర్ అనేది రిలీజ్ అయింది. ఆ లెటర్లో ఏముంది అంటే, యాక్టర్స్ యొక్క హైపే, ఫారెన్ షూటింగ్, హై బడ్జెట్, స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ను జత చేసి మూవీస్ను తీయడం మానేయండి. ఇలా మూవీస్ని తీస్తే బడ్జెట్ పెరుగుతుంది. దాన్ని జస్టిఫై చేయడానికి ప్రజలను కట్టుబానిసలను చేసి టికెట్ ప్రైజెస్ను పెంచుతున్నారు. ప్రజల జేబులు చిల్లు పెట్టేస్తున్నారు. టికెట్ ప్రైస్ పెంచితే నెట్లో మూవీ రిలీజ్ అవుతాయని వార్నింగ్ ఇచ్చింది. బడ్జెట్ తగ్గించి తక్కువ రేట్కే టికెట్స్ పెడితే అందరూ మూవీస్ థియేటర్లోనే చూస్తారు, పైరసీ వీడియోలు చేయరు. మీ టికెట్ ప్రైజెస్ హై ఉన్నాయి కాబట్టి పైరసీ వీడియోలు చేస్తున్నారు అని చెప్పి ఐబొమ్మ అందరికీ వార్నింగ్ ఇచ్చింది. మే 2025లో ఇష్యూ సైబరాబాద్ పోలీసుల యొక్క ఐ కమాండర్ వరకు వెళ్ళింది. కేసు నమోదు చేశారు. దీంతో ఐబొమ్మ రవి ఇంకొక లెటర్ ద్వారా సైబరాబాద్ పోలీసులకు హెచ్చరించాడు.
మీ యొక్క ఫోన్ నెంబర్స్ను రిలీజ్ చేస్తాము, మమ్మల్ని టార్గెట్ చేస్తే సైబరాబాద్ పోలీసుల్ని టార్గెట్ చేస్తాము, సీక్రెట్ డేటాను రిలీజ్ చేస్తామని హెచ్చరించాడు. ప్రొడ్యూసర్లు కూడా హెచ్చరించాడు. ప్రొడ్యూసర్లు గనక మాపైన యాక్షన్ తీసుకోవాలి అనుకుంటే సినిమాలో ఉన్న ప్రొడ్యూసర్స్ యొక్క సీక్రెట్ డీటెయిల్స్ని కూడా లీక్ చేస్తామని, నన్ను దమ్ముంటే పట్టుకోండి అని ఐబొమ్మ రవి వార్నింగ్ ఇచ్చాడు. సైబరాబాద్ పోలీసులకు రవి ఛాలెంజ్ విసిరాడు. ఇక్కడి నుండి ఈ గొడవ అనేది పర్సనల్గా మారిపోయింది. మాకే సవాల్ విసురుతావా, మాకే ఛాలెంజ్ చేస్తావా అని చెప్పి సైబరాబాద్ పోలీసులు దీన్ని పర్సనల్గా తీసుకున్నారు. వాట్ ఎవర్, ఐబొమ్మ రవి పోలీసుల నుండి తప్పించుకోవడానికి ఫ్రాన్స్, నెదర్లాండ్, సింగపూర్, రొమానియా, కరేబియన్ దీవులు ఇలా వేరువేరు దేశాల నుండి లొకేషన్స్ను మార్చుకుంటూ ఎవరూ ట్రాక్ చేయకుండా జాగ్రత్త పడ్డాడు. అయితే సైబరాబాద్ పోలీసులు ఐబొమ్మ రవి యొక్క ట్రావెల్ ప్యాటర్న్ని, లాగిన్ టైమింగ్స్ను, లొకేషన్స్ను, క్లౌడ్ స్టేజ్ యాక్సెస్ను ఇలా అన్నిటినీ ట్రాక్ చేశారు. ఫైనల్లీ 29 సెప్టెంబర్ రోజున ఐబొమ్మలో పనిచేసే 5 మందిని అరెస్ట్ చేశారు. ఈ 5 మందిని పట్టుకున్న తర్వాత రవిపై నిఘా పెరిగింది. ఈ మధ్యలోనే రవి ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాడు, భార్యతో గొడవ పడ్డాడు, భార్యతో విడాకులు తీసుకోవాలి అనుకున్నాడు. ఏదో ఒక సందర్భంలో ఐబొమ్మ రవి తన భార్యతో తాను చేస్తున్న పైరసీ గురించి చెప్పినట్లు ఉన్నాడు, లేదా ఒక హింట్ ఇచ్చినట్లు ఉన్నాడు. భార్యకు ఇతను చేసే పైరసీ కార్యక్రమాలన్నీ తెలిసిపోయాయి. సేమ్ ఫ్యామిలీ ఇష్యూ, విడాకులు తీసుకోవాలి అనుకున్నారు. భార్య హైదరాబాద్కు వచ్చేసింది, రవి ఫ్రాన్స్లోనే ఉండిపోయాడు. సో ఈ విధంగా ఆన్లైన్లో వీళ్ళు డిస్కస్ చేసుకున్నారు. ఎలా విడాకులు తీసుకోవాలి, ఎలా కోర్టును ఆశ్రయించాలి అని మ్యూచువల్గానే విడాకులు తీసుకోవాలి అనుకున్నారు. సో ఈ ప్రాసెస్లోనే రవి ఫ్రాన్స్ నుండి హైదరాబాద్కు రావాల్సి వచ్చింది. యాక్చువల్లీ భార్యని రమ్మని చెప్పింది. కోర్టు ప్రొసీజర్స్ ఉన్నాయి అండ్ వచ్చిన తర్వాత సిగ్నేచర్స్ పెట్టాలి అని చెప్పి రప్పించింది. ఈమె పోలీసుల దగ్గరికి వెళ్ళి ఇలా నెట్వర్క్ను నడుపుతున్నాడు, ఎంత డబ్బును సంపాదించాడు అని చెప్పి అన్ని డీటెయిల్స్ను ఇచ్చేసింది. పలానా ఫ్లైట్ నుండి వస్తున్నాడు అనే డీటెయిల్స్ కూడా ఇచ్చేసింది. దీంతో పోలీసులు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లోనే మాటు వేసి ఉన్నారు. ఇతన్ని ఎయిర్పోర్ట్లోనే అరెస్ట్ చేశారు. కుకట్పల్లి ఇంట్లో దాదాపుగా 3 కోట్లను సీజ్ చేసి హెచ్డి ప్రింట్ అండ్ హార్డ్ డిస్కులను కూడా కలెక్ట్ చేయడం జరిగింది. విచారణ జరుగుతుంది. అయితే ఐబొమ్మ రవి ఎలా మూవీస్ని హ్యాక్ చేసేవాడు, సినిమా రిలీజ్ కాకముందే ఎలా అప్లోడ్ చేసేవాడు అంటే, ఇంతకుముందు పాతకాలంలో ఫిలిమ్స్ అనేవి రీల్స్లోనే తీసేవారు. ఆ రీల్స్ను థియేటర్లో ప్లే చేసేవారు. అప్పట్లో బొమ్మ చూడాలి అంటే రీల్ రావాల్సిందే. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. పెద్ద పెద్ద ఐనాక్స్ వంటి థియేటర్స్లో, డిజిటల్ సినిమా ప్యాకేజ్ అంటే డీసీపీ వస్తుంది. ఇందులో ఆడియో, వీడియో, సబ్ టైటిల్స్ ఇవన్నీ ఒక ఫోల్డర్లోనే ఉంటాయి. ఈ ఫోల్డర్ ప్యాకేజ్కి ఒక పాస్వర్డ్ కూడా ఉంటుంది. ఎలాగైతే ల్యాప్టాప్లో మూవీని ప్లే చేస్తామో సేమ్ అలానే సినిమా హాల్లో కూడా మూవీ ఫోల్డర్ను ఓపెన్ చేసి మూవీని ప్లే చేస్తారనమాట. ఐబొమ్మ రవి ఏం చేశాడు అంటే ఈ లూప్ హోల్ను పట్టుకున్నాడు. డీసీపీ ఫోల్డర్కు ఉన్న వీక్ పాస్వర్డ్ను హ్యాక్ చేయడం మొదలుపెట్టాడు. నార్మల్లీ సినిమా థియేటర్స్లో క్రిటికల్ అండ్ స్ట్రాంగ్ పాస్వర్డ్లు అనేవి ఏమీ ఉండవు, జనరల్ పాస్వర్డ్స్ ఉంటాయి. ఇలాంటి వీక్ పాస్వర్డ్స్ను రవి లాంటి టెక్నాలజికల్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ఈజీగా హ్యాక్ చేయగలడు. అండ్ మూవీస్లో వర్క్ చేసే కొంతమంది డిజైనర్స్, ఎడిటర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ కింద పనిచేసే అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉంటారు, చిన్న చిన్న పని వాళ్ళు ఉంటారు. వాళ్లకు కొంత డబ్బు ఇచ్చి ఆ ఫోల్డర్స్ని తీసుకునేవాడు. డైరెక్ట్ చెప్పాలంటే దొంగలించేవాడు అనమాట. నెక్స్ట్ ఏంటి అంటే జనకుమార్, సుదర్శన్ వీరి యొక్క టీమ్ మెంబర్స్ థియేటర్స్కి వెళ్ళి షార్ట్లో కెమెరాలు పెట్టుకుని మూవీ తీసి అదే రికార్డ్ చేసి పంపించేవారు. ఇతను ఏం చేసేవాడు, ఆ మూవీస్ను ఫారెన్ యొక్క సర్వర్స్లో అంటే ఫ్రాన్స్ యొక్క సర్వర్లో పబ్లిక్ వైఫైను వాడి ప్రాక్సీ సర్వర్స్ ద్వారా వెబ్సైట్లో అప్లోడ్ చేసేవాడు. ఇలా అన్ని రవి చాలా సులువుగా చేసేవాడు. అండ్ ఇలా అప్లోడ్ చేయడం వల్ల యాడ్స్ రన్ అవి డబ్బులు వచ్చేది. ఈ డబ్బులు కొంత ఇతడు ఏ దేశాల్లో ఉంటాడో ఆ దేశానికి ఇచ్చేవాడు. కాబట్టి ఫ్రాన్స్, నెదర్లాండ్ వంటి దేశాలు సైబరాబాద్, తెలంగాణ పోలీసులకు హెల్ప్ చేయలేదు. యూజర్ డేటాను సేల్ చేసి యాడ్ నెట్వర్క్ల ద్వారా కూడా డబ్బులు సంపాదిస్తాడు. ఒక నార్మల్ పైరసీ కంపెనీ నెల 10 నుండి 30 లక్షలు సంపాదిస్తుంది. అయితే తెలుగు ప్రజలు సినిమా గురించి చాలా క్రేజ్ ఉంటుంది కాబట్టి ఇతడు హిందీ సినిమాలను కూడా రిలీజ్ చేశాడు. కాబట్టి మేబీ ఇతని ఆదాయం లక్షల్లో లేదా కోట్లలో ఉండొచ్చు. సో ఈ విధంగా ఐబొమ్మ రవిని పట్టుకున్నారు. ఇతన్ని చాలా మంది హీరో అంటున్నారు, చాలా మంది విలన్ అంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? ఐబొమ్మ రవి అనేది ఒక అసెట్ లాంటివాడు. ఇతన్ని సరిగ్గా విచారించి నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. ఒకవేళ ప్రభుత్వం ఇతన్ని పాజిటివ్గా వాడుకోవాలి అనుకుంటే వాడుకోవచ్చు. అండ్ ఫైనల్గా ఇక నుండి హీరోస్ అండ్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ కోట్లలో సంపాదించుకోబోతున్నారు. ప్రజలను తమ టికెట్ కాస్ట్లతో పీకుని తినబోతున్నారు. సిద్ధంగా ఉండండి. ఈ వీడియోకి ఇంతే. నా కంటెంట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.